हाय हेलो नमस्ते वेलकम बैक टू मई यूट्यूब चैनल मैं रमाकांत चूస్తున్నారు रमाकांत बोले यूट्यूब चैनल ప్రస్తుతానికైతే మనం సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్నాం అన్నమాట। సో ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి। సో ఈ వీడియో ద్వారా మీకు ఎన్నో తెలియని కొత్త విషయాలు అయితే తెలుసుకోవచ్చు। ప్రస్తుతానికైతే మనము వెంటిలేషన్ ఫ్యాన్ దగ్గర ఉన్నాం అన్నమాట। చూడొచ్చు వెనకాల వెంటిలేషన్ ఫ్యాన్ ఉంది ఇక్కడ, అంటే మనకి లోపల అండర్ గ్రౌండ్ మైన్లో అయితే మనకి సరిపడా ఆక్సిజన్ ఉండదు అన్నమాట। దానివల్ల ఏం చేస్తారంటే మనకి ఇక్కడ వెంటిలేషన్ ఒక పెద్ద ఫ్యాన్ ద్వారా లోపలికి అయితే ఎయిర్ పంపిస్తారు అనమాట। చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు రైట్ సైడ్ ఒక పెద్ద ఫ్యాన్ ఉంది ఇక్కడ, ఇది మెయింటెనెన్స్ చేస్తారు అనమాట। అంటే లోపల మనకి అండర్ గ్రౌండ్ మైన్ ఈ వెంటిలేషన్ ఫ్యాన్ ద్వారా పెద్ద ఫ్యాన్ అనమాట, ఇది చాలా పెద్దది, దీని ద్వారా ఎయిర్ అయితే లోపలికి పంపిస్తారు। ఎందుకంటే లోపల మనకి కదా లోపల అండర్ గ్రౌండ్ మైన్ లో ఈ విధంగా ఈ టెక్నాలజీ ద్వారా పంపిస్తారు అనమాట। చూడొచ్చు ఇక్కడ అయితే మనకి మీరు వీడియోలో ఇక్కడ పెద్ద ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ మెయింటెనెన్స్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి మనము। సో నా బ్యాక్ సైడ్ బోర్డు చూడొచ్చు, మెయిన్ మెకానికల్ వెంటిలేటర్ రూమ్ ఫ్యాన్ హౌస్ అన్నమాట। ఇది వచ్చేసి మనకు జీడీకే 1 and 3 ఇంక్లైన్ 3 అంటే ఎక్కడెక్కడ మైన్కి సప్లై చేస్తారో కూడా రాసి ఉంది ఇక్కడ। సో ముందుకెళ్ళి మీకు ఓపెన్ కాస్ట్ మైన్ అవన్నీ చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది। ఇందాక మీకు ఫ్యాన్ చూపెట్టిన ఫ్రెండ్స్, ఇదే మనకి 1 and 3 ఇంక్లైన్ బాయ్ అనమాట, మైన్ లోపలికి ఎంట్రెన్స్ అనమాట। ఇప్పుడు ఆ ఫ్యాన్ వెంటిలేటర్ ఉంది కదా, అది లోపల పనిచేసే వాళ్ళకైతే సప్లై చేస్తారు। అంటే ఇక్కడ ఇది మైన్ అండర్ గ్రౌండ్ మైన్ అనమాట, ఇది అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ మైన్ రెండు ఉంటాయి। సో ఇక్కడ వాటర్ కూడా కర్రగా ఉంటుంది, రోడ్ కూడా కర్రగా ఉంటుంది, మొత్తం సింగరేణి ఏరియా అనమాట, మొత్తం అంతా కూడా బొగ్గు ఉంటుంది అనమాట, చాలా శ్రమ ఉంటుంది అనమాట దీని వెనకాల, చాలా డస్ట్లో పని చేయాల్సి ఉంటుంది లోపల అండర్ మైన్లో। లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మొత్తం షర్టు బట్టలు అన్నీ కూడా తడిసిపోతాయి, లోపల అన్నీ కూడా తడిసిపోతాయి అనమాట। సో అంత కష్టం చేసి అంటే బయటకు వచ్చే వాళ్ళకి కూడా గ్యారంటీ ఉండదు, ఆ మనిషి తిరిగి వస్తాడా లేదంటే ఏమైనా మైన్ యాక్సిడెంట్ జరుగుతుందా చెప్పలేము। అందుకే మైన్లో కొంచెం శాలరీస్ ఎక్కువ ఉంటాయి అనమాట। సో ఎంత శాలరీస్ ఎక్కువ ఉన్నా కూడా ఇది ఎంతైనా రిస్కీ పని చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడైతే మైన్ యాక్సిడెంట్లు కొంచెం తగ్గినాయి, టెక్నాలజీ పెరిగి, ఒకప్పుడైతే చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనమాట। సో ఇది లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నా వచ్చేసి ఓసీపీ 5 మైన్ అనమాట, ఓసీపీ 1 ఓసీపీ 2 ఇట్లుంటాయి అనమాట। ఓసీపీ అంటే ఓపెన్ కాస్ట్ మైన్ అని అర్థం। ఇంకా అండర్ గ్రౌండ్ మైన్స్ కూడా ఉంటాయి అనమాట, భూగర్భ గని ఉపరితల గని 2 గనులుగా విభజిస్తారు అనమాట। లోపల భూగర్భ గనులు వచ్చేసి మనకి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్లు వచ్చేసి మ్యాన్ పవర్ కొంచెం తక్కువ, ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట। అంటే కంపెనీకి దీని ద్వారా చాలా లాభం ఉంటుంది। అండర్ గ్రౌండ్ మైన్ అనుకో యాక్సిడెంట్ జరుగుతాయి, మళ్ళీ కంపెనీ కొంచెం ప్రాఫిట్ అంతా ఉండదు అనమాట, మ్యాన్ పవర్ ఎక్కువ మందితోని తక్కువ ప్రొడక్షన్ వస్తుంది అనమాట। ఇక్కడ తక్కువ మంది మ్యాన్ పవర్తో ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అనమాట, ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది। ఇది చూసి ఏదో హిమాలయస్ పిరమిడ్స్ అనుకోకండి, ఇది ఓపెన్ కాస్ట్ మైన్ అనమాట। సో ఇదంతా కూడా లోపల తవ్విన మట్టి అంతా కూడా ఇక్కడ ఇట్లా బయట పోస్తారనమాట, ఇట్లా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కంప్లీట్ ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గరికి వచ్చినాం అనమాట, మీకు అక్కడ ఆగి చూపిస్తా। ఇక్కడికి సివిలియన్స్ ఎవరిని రానియరు, అంటే ఓన్లీ కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళే వస్తారనమాట, సింగరేణికి సంబంధించిన వాళ్ళు। కానీ మనం ఇక్కడ అంటే ఇక్కడ ఒక చిన్న దారి ఉంది, అంటే ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక రోడ్ ఉంటుండే మంతానికి వెళ్ళేది, ఇప్పుడు క్లోజ్ చేసారు అనమాట। సో ఇక్కడ చిన్న దారి ద్వారా చూసారు కదా, ఇక మట్టి రోడ్ ద్వారా అయితే మనం లోపలికి వచ్చినాం। సో ఇదంతా చూడండి ఫ్రెండ్స్ కోలు। సో ఇలాంటి వీడియోలు అయితే మీరు చాలా తక్కువ చూస్తుంటారు యూట్యూబ్లో, సపోర్ట్ చేయండి, ఇలాంటి వీడియో చేయడానికి అయితే చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటాయి అనమాట। దానికి టోటల్గా క్లోజ్ చేయకుండా ఇట్లా 2 వీలర్స్కి అయితే అలౌ చేస్తున్నారు। సో లక్కీ మనం అయితే లోపలికి వచ్చినాం అనమాట, అంటే ఓపెన్ కాస్ట్ దగ్గర నుండి చూసే అవకాశం అయితే మనకు కలిగింది, ఎందుకంటే అసలు నార్మల్గా ఇక్కడ రాలేరు ఎవరు। సో దేవుని వల్ల మనం వచ్చినాం, మీకైతే చూపిస్తాను అనమాట ఇప్పుడు వీడియో। సో చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా మన వీడియోస్ అయితే ఇంకా చూడండి వాళ్ళని చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటా। సో చూడొచ్చు ఇలా సింగరేణి ఎంప్లాయీస్ అనమాట, డ్యూటీకి వెళ్ళి వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు। వీఆర్ ఆన్ ది వే టు ఓపెన్ కాస్ట్ మైన్, మొత్తం ఘోరం గడ్డి పెరిగింది కదా। సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ దారి కనిపిస్తుంది కదా, ఇక్కడ వెనకాల ఇక్కడ చెట్లు ఇంతకుముందు లేకుండా ఇప్పుడు వర్షం పడి చెట్లు పెరిగినాయి అనమాట, మనకు కనిపిస్తలేదు, కానీ ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్ అయితే ఉంది, మీరు చూడొచ్చు
అక్కడ ఉపరితల గని అంటారు దీన్ని తెలుగులో. ఇది వచ్చేసి మనకి మ్యాన్ పవర్ తక్కువ అనమాట, కంప్లీట్ మిషనరీతో నడుస్తుంది. దీనివల్ల సింగరేణికి చాలా ప్రాఫిట్ ఉంటుంది అనమాట. అండర్ గ్రౌండ్ మైన్లో అయితే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి, మ్యాన్ పవర్ ఎక్కువ, ఇంకా అంటే ఉత్పత్తి తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇది లేటెస్ట్ టెక్నాలజీ. అంటే కొత్త మైన్స్ అన్నీ కూడా ఓపెన్ కాస్ట్ మైన్లే పడుతున్నాయి. మీకు పైకి చూపిస్తాను బ్యాక్ కెమెరాతోని. ఇంతే ఫ్రెండ్స్, ఇక ఇంతకంటే రిస్క్ లేవు, ఎందుకంటే ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా. సరే వెళ్దాం ఇక. ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఓపెన్ కాస్ట్ మైన్, ఇదంతా చెట్లు పెరిగి మనకు కనిపించట్లేదు. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి సలార్ మూవీ అయితే ఇక్కడనే షూటింగ్ చేసిరు అనమాట. అంటే OCP 2లో తీసిరు, ఇది OCP 5. సో ఆ వీడియో కూడా మన ఛానల్ ఉంది, మీరు చూడకపోతే చూడండి. సో ఏదో మీకు అంటే సింగరేణి గురించి తెలియతే చూపిద్దామని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను అనమాట. మన వీడియోస్ ఒక 2-3 చూడండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోలంతా కూడా ఇక్కడ స్టోర్ చేసిరు. కన్వేయర్ బెల్ట్ పైన అయితే పోస్తారు అనమాట. కన్వేయర్ బెల్ట్ నుండి CHP పాయింట్కి వెళ్తాయి అనమాట, అంటే కోల్ హోల్డింగ్ పాయింట్. అక్కడ నుండి మనకి లారీల ద్వారా ఇంకా ట్రైన్ వ్యాగన్ టిప్లర్స్ ద్వారా అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనమాట. ఇది ప్రాసెస్ మొత్తానికి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది డంపర్ వెహికల్ అనమాట. సింగరేణిలో అయితే మనకి చాలామంది డంపర్ ఆపరేటర్ కూడా చేస్తారు కదా. సో ఇది డ్రైవింగ్ చేసేవారిని డంపర్ ఆపరేటర్ అని అంటారు. ఫ్రెండ్స్ చూడొచ్చు, సింగరేణిలో అయితే ఇలాంటి పెద్ద పెద్ద వాహనాలు అయితే వాడతారు అనమాట. ఎందుకంటే టోటల్గా మొత్తం ఆఫ్ రోడింగ్ అనమాట, మనకి రోడ్ అయితే ఏం ఫెసిలిటీ ఉండదు. సో చూడొచ్చు వీడియోలో మీరు. సో దీన్ని డంపర్ వెహికల్ అని అంటారు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనము ప్రస్తుతానికి అయితే మనకు కోల్ అనేది మైన్లోకి వెళ్ళి తీసినాక, అంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ మైన్ అనే కావచ్చు, మళ్ళీ ఓపెన్ కాస్ట్ మైన్ అనే కావచ్చు. సో తీసిన తర్వాత ఒక దగ్గర స్టోర్ చేస్తారన్నమాట. స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించిన విధంగా కన్వేయర్ బెల్ట్ పైన పోతారనమాట. పోసిన తర్వాత ఆ కన్వేయర్ బెల్ట్ నుండి CHP పాయింట్కి వస్తాయి అనమాట. అంటే కోల్ హోల్డింగ్ పాయింట్ అని ఉంటాయి అనమాట అక్కడక్కడ. సో నా వెనకాల చూడవచ్చు మీరు, ఇక్కడ కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాగన్స్ అయితే ఆగినాయి, ట్రైన్ ఆగింది, నా వెనకాల చూసారు కదా. ఈ ట్రైన్ అనేది ఇట్లా కొంచెం కొంచెం మూవ్ అవుతుంది అనమాట. సో అక్కడ ఒక్కొక్క బోగి అనేది నింపుతారు, నింపి దాని ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనమాట. సో ఇది ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తారంటే ఇప్పుడు మన NTPC రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, అక్కడికి చేస్తారు. ఇంకా మనకి సింగరేణి ప్లాంట్ ఉంది థర్మల్ పవర్ జైపూర్లో, అక్కడికి చేస్తారు. ఇంకా మన తమిళనాడు ఇంకా సౌత్ స్టేట్ కూడా, అంటే ఎక్కడెక్కడ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయో అక్కడక్కడికైతే ఈ బొగ్గు అనేది సప్లై అవుతారు అనమాట. దీని ద్వారా అయితే మనకి పవర్ జనరేట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారనమాట. సో చూడొచ్చు మనకి వ్యాగన్ అయితే కదులుతుంది, మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ట్రైన్ అయితే కొంచెం కొంచెం మూవ్ అవుతుంది. సో చూడండి, సో అట్లా ఒక్కొక్క బోగి అనేది ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. ఒక్కొక్క బోగి అని మూవ్ అవుతుంది, అక్కడ స్టోర్ చేస్తారు అనమాట. ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ గమనిస్తున్నారు కదా, అది RFCL ప్లాంట్ అనమాట, అంటే పాత FCI ప్లాంట్. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను అనమాట. అది ఇంకో వీడియోలో అయితే చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకైతే ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే RFCL కూడా చేస్తాను అనమాట, ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.